భారత రాజ్యాంగం గురించి ఆలోచించినప్పుడు అది కేవలం చట్టాలు, నిబంధనలతో నిండిన ఒక మందపాటి పుస్తకమనిపిస్తుంది. కాని అసలు విషయమది కాదు. నిజమే. మన రాజ్యాంగం నరనరాల్లో ఒక పెద్ద సంఘర్షణ దాగి ఉంది. ఒకవైపు వ్యక్తిగత స్వేచ్ఛ, మన హక్కులు. మరోవైపు దేశం మొత్తం బాగుండాలనే సామూహిక ఆశయాలు. ఆ రెండింటి మధ్య ఒక నిరంతర యుద్ధం లాంటిది జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనం ఆ యుద్ధం వెనక ఉన్న కథను లోతుగా పరిశీలిద్దాం. సరిగ్గా చెప్పారు. ఇది ఒక యుద్ధమో లేదా ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అనొచ్చు. మన దగ్గర ఉన్న అకాడమిక్ నోట్స్, నిపుణుల విశ్లేషణల ఆధారంగా ఈరోజు మనం రాజ్యాంగంలోని 2 గుండెల్లాంటి భాగాలను విడదీసి చూద్దాం. అవేమిటంటే 1 మనకు హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులు, 2 దేశానికి దారి చూపే ఆదేశిక సూత్రాలు. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధమేమిటి? అవి ఎందుకు కొన్నిసార్లు ఒకదానితో ఒకటి తలపడతాయి? ఆహా, ఈ చిక్కుముడిని విప్పుదాం. సరే, మన లక్ష్యం చాలా స్పష్టం. ఈ చర్చ ముగిసేసరికి మన రాజ్యాంగ నిర్మాతలు వ్యక్తి స్వేచ్ఛకు, సమాజ శ్రేయస్సుకు మధ్య అంత సున్నితమైన సమతుల్యతను ఎలా సాధించడానికి ప్రయత్నించారో మనందరికీ ఒక క్లారిటీ రావాలి. సరే, ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్లో ముందుగా ఒకవైపు చూద్దాం. ప్రాథమిక హక్కులు. ఇవి మనకు రాజ్యాంగం ఇచ్చిన తిరుగులేని వాగ్దానాలు కదా. వాగ్దానాలు మాత్రమే కాదు, ఇవి మన రక్షణ కవచాలు. మన రాజ్యాంగంలోని 3వ భాగంలో వీటి గురించి వివరంగా ఉంటుంది. 3వ భాగం? అవును. అసలివి ఎందుకొచ్చాయో అర్థం చేసుకుంటే వాటి విలువ తెలుస్తుంది. మనవాళ్లు బ్రిటిష్ వాళ్ల చేతిలో ఎంత నలిగిపోయారో గుర్తుంచుకుని స్వాతంత్ర్యం వచ్చాక మన ప్రభుత్వం కూడా అలా తయారవ్వకూడదని ఈ హక్కులను పెట్టారు. అంటే రౌలట్ చట్టంలాంటివి మళ్లీ రాకూడదనే ఉద్దేశంతో. ఖచ్చితంగా అదే వారి ఉద్దేశం. అందుకే ఇవి చాలా శక్తివంతమైనవి. ప్రభుత్వం తన ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా ఆపడానికి ఇవి ఒక అడ్డుకట్టనమాట. అంటే ఇవి ప్రభుత్వానికి ఒక రకంగా డోంట్స్ లిస్ట్ లాంటివి. నువ్వు ఇది చెయ్యకూడదు, అది చెయ్యకూడదు అని చెప్పేవి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, ఈ హక్కులకు భంగం కలిగితే మనం నేరుగా కోర్టుకు వెళ్లొచ్చు. అవునా? ఖచ్చితంగా. అధికరణ 32 ప్రకారం ఎవరి ప్రాథమిక హక్కుకైనా నష్టం జరిగితే వాళ్లు నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టొచ్చు. అందుకే డాక్టర్ అంబేడ్కర్ ఈ అధికరణను రాజ్యాంగం యొక్క ఆత్మ మరియు హృదయమన్నారు. ఆత్మ మరియు హృదయం. అవును. ఎందుకంటే ఈ ఒక్క హక్కు లేకపోతే మిగతా హక్కులన్నీ కాగితం మీద అక్షరాలే అవుతాయి. నిజమే. ఈ హక్కుల్లో కొన్నింటిని చూస్తే, ఉదాహరణకు సమానత్వం హక్కు. అంటే చట్టం ముందు అందరూ సమానులే. కులం, మతం, లింగమాధారంగా వివక్ష చూపకూడదు అని. సరిగ్గా. అలాగే స్వేచ్ఛ హక్కు. మాట్లాడే స్వేచ్ఛ, నచ్చిన చోటికి వెళ్లే స్వేచ్ఛ. కాని ఇక్కడే నాకొక సందేహం. ఈ స్వేచ్ఛకు ఏమైనా పరిమితులుంటాయా? మంచి ప్రశ్న అడిగారు. స్వేచ్ఛ అంటే అపరిమితమైనది కాదు. రాజ్యాంగం సహేతుకమైన పరిమితులు విధించే అధికారాన్ని ప్రభుత్వానికిచ్చింది. సహేతుకమైన పరిమితులు. అవును. దేశ భద్రత, పబ్లిక్ ఆర్డర్ వంటి కారణాల వల్ల ప్రభుత్వం కొన్ని పరిమితులు పెట్టొచ్చు. కాని అసలు ఆసక్తికరమైన విషయం అధికరణ 21లో ఉంది. అదే జీవించే హక్కు. జీవించే హక్కు, రైట్ టు లైఫ్. అవును. మొదట్లో దీని అర్థం చాలా సంకుచితంగా ఉండేది. అంటే ప్రభుత్వం నిన్ను చంపకూడదు అన్నంతవరకే. ఓ, కాని ఇప్పుడు దాని అర్థం చాలా విస్తరించింది కదా. నేను విన్నాను. అవును. ఇక్కడే మన సుప్రీంకోర్టు పాత్ర అద్భుతమైనది. కాలక్రమేణా జీవించే హక్కు అంటే కేవలం ఊపిరి పీల్చుకోవడం కాదు, గౌరవంగా జీవించే హక్కు అని వ్యాఖ్యానించింది. గౌరవంగా జీవించడం అంటే మంచి పర్యావరణం, స్వచ్ఛమైన గాలి, నీరు, గోప్యతా హక్కు అంటే రైట్ టు ప్రైవసీ, వేగవంతమైన విచారణ హక్కు, ఇవన్నీ కూడా జీవించే హక్కులో భాగమేనని తీర్పులిచ్చింది. వావ్! రాజ్యాంగ నిర్మాతలు ఊహించని ఎన్నో అంశాలను కోర్టిందులో చేర్చింది. ఇది మన రాజ్యాంగం ఒక సజీవ పత్రం అనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ. అద్భుతం. అంటే ఒక హక్కు కాలంతో పాటు ఎలా పెరుగుతోందో, ఎలా కొత్త అర్థాలను సంతరించుకుంటుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. అవును. అలాగే పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ వ్యక్తిని ప్రభుత్వ అధికారం నుండి కాపాడటానికే ఉద్దేశించినవి. సరిగ్గా. ప్రాథమిక హక్కుల సారాంశం అదే. అవి వ్యక్తి కేంద్రంగా ఉంటాయి. ప్రభుత్వ అధికారంపై ఒక గీత గీసి, ఈ గీత దాటి నువ్వు రాలేవు అని చెబుతాయి. సరే, ఇది నాణేనికి ఒకవైపు. ప్రభుత్వం ఏం చెయ్యకూడదో చెప్పే హక్కులు. కాని మరి ప్రభుత్వం ఏం చెయ్యాలో చెప్పేవి కూడా ఏమైనా ఉన్నాయా? దేశాన్ని ముందుకు నడపడానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిది? అక్కడికి వస్తున్నాం. అదే నాణేనికి రెండో వైపు. ఆదేశక సూత్రాలు,
డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే. ఇవి రాజ్యాంగంలోని 4వ భాగంలో ఉన్నాయి. ప్రాథమిక హక్కులు ప్రభుత్వానికి అడ్డుకట్ట వేస్తే ఆదేశిక సూత్రాలు ప్రభుత్వానికి దారి చూపిస్తాయి. ఇవి మన దేశానికి ఒక రకమైన జాతీయ లక్ష్యాల జాబితా. అంటే హక్కులు డోన్స్ అయితే సూత్రాలు డూస్ అన్నమాట. అవును, సరిగ్గా అదే. ప్రజలందరికీ జీవనోపాధి కల్పించు, సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్లకుండా చూడు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయి అని ప్రభుత్వానికి చెప్పేవి. కాని ఇక్కడే అసలు తేడా ఉంది గదా. వీటిని మనం కోర్ట్ల ద్వారా అమలు చేయలేము. అవును, ఇదే కీలకమైన తేడా. ఒక ఆదేశిక సూత్రాన్ని ప్రభుత్వం అమలు చేయలేదని మీరు కోర్టుకు వెళ్లలేరు. అందుకే వీటిని కేవలం నైతిక బాధ్యతలు అంటారు. నైతిక బాధ్యతలు. వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్ఫూర్తిగా తీసుకున్నారు. ఎందుకంటే మన దేశం అప్పుడే స్వాతంత్ర్యం తెచ్చుకుంది. ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో సమస్యలున్నాయి. ఆశయాలు గొప్పవే అయినా వాటన్నింటినీ ఒకేసారి హక్కులుగా మార్చేంత వనరులు మన దగ్గర లేవు. అవును, అప్పటి పరిస్థితులు వేరు. అందుకే వాటిని ప్రభుత్వానికి లక్ష్యాలుగా నిర్దేశించారు. భారతదేశాన్ని ఒక పోలీస్ రాజ్యం నుండి సంక్షేమ రాజ్యంగా మార్చాలనే గొప్ప కల ఇది. ఈ సూత్రాలను చూస్తే అందులో గాంధేయవాద ఆశయాలు కనిపిస్తాయి, సామ్యవాద ఆలోచనలు కనిపిస్తాయి, అలాగే ఆధునిక ఉదారవాద భావాలు కూడా కనిపిస్తాయి. అవును. ఉదాహరణకు గ్రామ పంచాయతీల ఏర్పాటు గాంధీ కల, స్త్రీ పురుషులకు సమాన వేతనమనేది సామ్యవాద సూత్రం, అలాగే దేశమంతటా ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలనేది ఒక ఉదారవాద ఆలోచన. అవును, ఆ కాలంలోని భిన్నమైన ఆలోచనాధారలన్నింటినీ ఇందులో పొందుపరిచారు. ఇవి భవిష్యత్ ప్రభుత్వాలకు ఒక మార్గదర్శిలాంటివే. ప్రభుత్వం ఏ కొత్త చట్టం చేసినా, ఏ కొత్త పథకం తెచ్చినా ఈ సూత్రాలను మనసులో పెట్టుకోవాలి. అవి మన రాజ్యాంగం యొక్క అంతరాత్మ. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒకవైపు కోర్టుల ద్వారా అమలు చేయగల వ్యక్తిగత హక్కులు, మరోవైపు అమలు చెయ్యలేని కాని దేశానికి చాలా ముఖ్యమైన సామూహిక లక్ష్యాలు. ఈ రెండూ ముఖాముఖీ తలపడినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడే అసలు సమస్య. ఉదాహరణకు భూసంస్కరణలు. సంపద కొద్దిమంది చేతుల్లో ఉండకూడదనేది ఒక ఆదేశిక సూత్రం. దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం జమీందారుల భూములను తీసుకోవాలనుకుంది. కాని ఆస్తి హక్కు అప్పట్లో ఒక ప్రాథమిక హక్కు. ఇక్కడే సంఘర్షణ మొదలైంది కదా. ఇది చాలా పెద్ద సంఘర్షణ. స్వాతంత్రం వచ్చిన మొదటి కొన్ని దశాబ్దాల పాటు న్యాయ వ్యవస్థకు, పార్లమెంటుకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. మొదట్లో 1951 నాటి చంపకం దొరైరాజన్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పింది? ప్రాథమిక హక్కులే గొప్పవి, ఆదేశిక సూత్రాల కోసం హక్కులను కాలరాయలేరు అని తేల్చేసింది. అంటే అప్పుడు హక్కులదే పైచేయి. కాని ఆ వైఖరి అలానే కొనసాగితే ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం ఏ పెద్ద మార్పు తీసుకురాలేకపోయేది కదా. ఇది ప్రభుత్వానికి ఒక పెద్ద అడ్డంకిగా మారి ఉండాలి. ఖచ్చితంగా. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, చట్టాలకు ఇది పెద్ద ఆటంకంగా మారింది. దీంతో పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించడం, కోర్టు దాన్ని కొట్టేయడం, ఇది ఒక విషవలయంలా తయారైంది. ఈ ఘర్షణ ఎప్పుడు పతాక స్థాయికి చేరింది? ఆ ఘర్షణ పతాక స్థాయికి చేరినప్పుడు 1973లో కేశవానంద భారతీ కేసు వచ్చింది. ఇది భారత రాజ్యాంగ చరిత్రలోనే ఒక మైలురాయి. అవును, రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనే సిద్ధాంతం ఈ కేసులోనే వచ్చింది కదా. అసలు దాని అర్థమేమిటి సులభంగా చెప్పాలంటే? రాజ్యాంగం ఒక పెద్ద భవనం అనుకుందాం. ఓకే. పార్లమెంటుకు ఆ భవనానికి రంగులు వేసే అధికారముంది, లోపల గదుల గోడలు మార్చే అధికారముంది, కిటికీలు మార్చొచ్చు. కానీ ఆ భవనం నిలబడటానికి కారణమైన పునాది స్తంభాలను మాత్రం కదపడానికి వీల్లేదు. ఆ పునాది స్తంభాలనే మౌలిక స్వరూపమన్నారు. ప్రాథమిక హక్కులు, సమాఖ్య విధానం, లౌకికవాదం వంటివి ఆ మౌలిక స్వరూపంలో భాగమని కోర్టు చెప్పింది. అంటే ఆదేశిక సూత్రాలను అమలు చేసే పేరుతో ఈ పునాదిని మార్చలేరని స్పష్టం చేసిందన్నమాట. సరిగ్గా అదే పార్లమెంట్ అధికారానికి ఒక లక్ష్మణరేఖ గీసింది. అద్భుతం. ఆ తరువాత ఈ రెండింటి మధ్య సంబంధంపై ఇంకేమైనా స్పష్టత వచ్చిందా? వచ్చింది. 1980 నాటి మినర్వా మిల్స్ కేస్ ఈ కథకొక ముగింపు పలికింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన మాట చెప్పింది. అదేంపిటది? ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు ఒకదానికొకటి శత్రువులు కాదు. అవి ఒక రథానికుండే 2 చక్రాల లాంటివి. 2 చక్రాలు? అవును. ఒక చక్రం లేకుండా రథం ముందుకు కదలదు. రెండింటి మధ్య సమతుల్యతే భారత రాజ్యాంగానికి పునాది అని చెప్పింది. ఒకటి వ్యక్తి శ్రేయస్సును చూస్తే రెండోది సమాజ శ్రేయస్సును చూస్తోంది. 2 కలిస్తేనే దేశం ముందుకు వెళ్తుంది.
ఈ సమతుల్యతను సాధించడానికి కోర్టులు సామరస్యపూర్వక నిర్మాణం అంటే డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అనే ఓ పద్ధతిని వాడతాయని నేను చదివాను. ఆ కాన్సెప్ట్ కొంచెం వివరిస్తారా? తప్పకుండా. దానికొక మంచి ఉదాహరణ చెప్తాను. ఇంట్లో ఇద్దరు ముఖ్యమైన పెద్దవాళ్లు ఒక విషయంపై గొడవపడుతున్నారనుకుందాం. సరే. మీరు ఒకరి పక్షం వహించి రెండోవారిని పూర్తిగా తప్పుపట్టరు గదా. ఇద్దరి మాటకి విలువ ఇస్తూ ఇద్దరూ గౌరవంగా ఫీలయ్యేలా ఒక మధ్యమార్గ పరిష్కారం కోసం చూస్తారు. అవును. కోర్టులు కూడా అదే చేస్తాయి. ఒక చట్టాన్ని విశ్లేషించేటప్పుడు అది ఒకేసారి హక్కుకు, సూత్రానికి సంబంధించినదైతే రెండింటినీ సమన్వయం చేస్తూ ఏదీ దెబ్బతినకుండా ఉండేలా అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తాయి. రెండింటికి సాధ్యమైనంతవరకు ప్రాధాన్యత ఇస్తాయి. అదే సామరస్యపూర్వక నిర్మాణం. కాబట్టి మనం ఈ చర్చను ముగింపుకు తీసుకువస్తే, ప్రాథమిక హక్కులు మనకు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఇస్తే, అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే, స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని కల్పిస్తే, ఆదేశిక సూత్రాలు సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంటే అందరికీ సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవితం. సరిగ్గా అదే. వాటి మధ్య సంబంధం కేవలం సంఘర్షణే కాదు, ఒకదానికొకటి పూరకాలు కూడా. దీనికొక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఒకప్పుడు 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలనేది కేవలం ఒక ఆదేశిక సూత్రం. అంటే ఆర్టికల్ 45. కేవలం ఒక ఆశయం, ఒక కల. అవును. కానీ దశాబ్దాల తర్వాత 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా మార్చారు, ఆర్టికల్ 21A కింద. ఇది నమ్మశక్యంగా లేదు. అంటే ఒకప్పుడు ప్రభుత్వానికి కేవలం ఒక సలహాగా ఉన్నది, ఇప్పుడు ప్రతి పౌరుడికి ఒక హామీగా మారింది. ఒక ఆశయం హక్కుగా మారిన ప్రయాణమిది. అవును, ఇది ఆదేశిక సూత్రాల శక్తిని చూపిస్తోంది. అవి నిద్రాణంగా ఉన్నా సరైన సమయం వచ్చినప్పుడు, సమాజం పరిపక్వత చెందినప్పుడు ఆ ఆశయాలు చట్టాలుగా, చివరికి ప్రాథమిక హక్కులుగా రూపాంతరం చెందుతాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. కాబట్టి భారత రాజ్యాంగమనేది కేవలం నియమాల సమాహారం కాదు, అది వ్యక్తిగత స్వేచ్ఛకు, సామూహిక శ్రేయస్సుకు మధ్య ఒక నిరంతర సంభాషణ, ఒక సజీవ చర్చ. శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాను. మనం ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఉమ్మడి పౌరస్మృతి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్, ఆర్టికల్ 44 ప్రస్తావనొచ్చింది కదా. అవును. అంటే దేశంలోని పౌరులందరికీ పెళ్లి, విడాకులు, వారసత్వం వంటి వ్యక్తిగత విషయాల్లో ఒకే రకమైన చట్టాలు ఉండాలని చెప్పే ఒక ఆశయం. మరోవైపు ప్రతి ఒక్కరికీ తమ మతాన్ని ఆచరించే స్వేచ్ఛ, ప్రాథమిక హక్కు, అది ఆర్టికల్ 25. అవును, ఈ రెండింటి మధ్య స్పష్టమైన ఘర్షణ ఉంది. ఇప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్నే ఏమిటంటే, మత స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కును ప్రభావితం చేయగల ఒక ఆదేశిక సూత్రాన్ని చట్టంగా మార్చే సమయం వచ్చిందని ఒక సమాజంగా మనం ఎలా నిర్ణయిస్తాం? ఈ రెండు రాజ్యాంగ మూలస్తంభాల మధ్య సమతుల్యతను సాధించే ప్రక్రియ ఆచరణలో ఎంత సంక్లిష్టంగా ఉంటుంది? ఇది ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న.